ఎక్స్ ఈజ్ 80% ఆఫ్ వై. ఎక్స్ అనేది 80%, అంటే 80/100 ఇంటూ వై. అంటే ఎక్స్ బై వై అనేది 24s are 25 సార్. 24s are 25 సార్. క్వశ్చన్లో ఏమన్నాడు చూడండి సార్. దెన్ వై ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ మీద వై వాల్యూ ఎంత? ఎక్స్ మీద వై వాల్యూ ఎంత? ఎక్స్ మీద వై వాల్యూ ఎంత? ఆర్ యు ఆల్ విత్ మీ? వాట్ ఎక్స్ వై ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్. వై అనేది ఏ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ అని అన్నాడు. ఏ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ అని అన్నాడు. సో వై మీద ఆన్సర్ ఆప్షన్ చేసుకుంటూ వెళ్తే 125% ఆఫ్ ఎక్స్ ఎంత? 4. 5/4 ఇంటూ 4. ఆన్సర్ ఎంత? 5. అదే కదా సార్ మనకు కావాల్సింది. ఆర్ ఇలా కూడా చూడొచ్చు. వై ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ మీద వై ఎంత? 5/4. 5/4 ఎంత? 125%. 5/4 ఎంత? 125%. నౌ ఇక్కడ చూడండి సార్. ఐ హోప్ దీస్ లాజిక్ ఈజ్ క్లియర్. ఎక్స్ అనేది 80% ఆఫ్ వై. 80% అంటే 4/5 ఆఫ్ వై, రైట్. ఎక్స్ మీద వై ఎంత? ఎక్స్ మీద అంటే 4 మీద 5 ఎంత? 5/4. 5/4 వాల్యూ ఎంత? 125%. వై అనేది ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్? ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్? ఇక్కడ మీకు చూస్తూనే ఉంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఈ క్యాల్కులేషన్ కూడా అవసరం లేదు. వై అనేది 5, ఎక్స్ అనేది 4. 4 మీద 4 ఉంటే 100%. అంటే ఆన్సర్ 100% కంటే ఎక్కువ ఉండాలి. ఆన్సర్ 100% మీద ఎక్కువ ఉండాలి. ఎక్స్ అనేది 4, వై కూడా 4 అయిందనుకో, అది 100%. కానీ వై అనేది 5, అంటే 100% కంటే ఎక్కువ. ఆన్సర్ 100% కంటే ఎక్కువ. లాజిక్ క్లియర్? ఇక్కడ చూడండి సార్. పి అనేది 6 times క్యూ. పి ఈజ్ 6 times క్యూ. అంటే p/q అంటే ఇది 6/1. క్వశ్చన్లో ఏమన్నాడు? పర్సంటేజ్ దట్ క్యూ ఈజ్ లెస్ దాన్ పి. క్యూ ఈజ్ లెస్ దాన్ పి. క్యూ అనేది 1, పి అనేది 6. ఎంత తక్కువ? 5 తక్కువ. దేని మీద? 6 మీద. దేని మీద? 6 మీద. 5/6. 5/6 అంటే 1 - 1/6. 1 అంటే 100%. 1/6 అవుతే 16.67. దీని ఆన్సర్ ఎంత? 83.33. దీని ఆన్సర్ ఎంత? 83.33. 83.33. పి అనేది 6 times క్యూ. పి ఈజ్ 6 times క్యూ. అంటే p/q అంటే 6/1 అవుతుంది, రైట్. క్వశ్చన్ ఏమన్నాడు? పర్సంటేజ్ దట్ క్యూ ఈజ్ లెస్ దాన్ పి. పి మీద కంపేర్ చేస్తే క్యూ ఎంత తక్కువ? 5 తక్కువ. పి మీద కంపేర్ చేశాను. 5/6. 5/6 అవుతే 1 - 1/6. 1 ఏమో 100%, 1/6 ఏమో 16.67. ఆన్సర్ ఎంత? 83.33%. లాజిక్ క్లియర్? ఇక్కడ చూడండి సార్. 2 numbers ఆర్ దేర్ ఇన్ ద రేషియో 2:3. 2 నంబర్లట 2:3 రేషియోలో ఉన్నాయి. 20% of the number, 20% of the number added to, say, smaller number added to 20 is equivalent to sum of 10% of the larger number and 25. 2 నంబర్లు ఉన్నాయి. ఆ 2 నంబర్ల నిష్పత్తి 2:3. అంటే ఆన్సర్ ఆప్షన్ అనేది బెస్ట్ అప్రోచ్ సార్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ అనేది బెస్ట్ అప్రోచ్. 2 నంబర్లు ఉన్నాయి. 2:3. ఆప్షన్ 1 తీసుకుంటే 2:3. ఇదేమో 100. 250s are 100. ఇదేమో 350s are 150. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటున్నాను. 2:3. 100. 250s are 100. 350s are 150. 20% of the smaller number. 20% అంటే 1/5. 1/5 into 100 added to 20. 1/5 into 100 అంటే 20. 20 plus 20 ఎంత? 40. It is equivalent to sum of 10% of the larger number. 10% of 150 plus 25. 15 plus 25.
ఆన్సర్ ఎంత 40. ఇది కూడా 40, ఇది కూడా 40. కాబట్టి ఆప్షన్ ఎంత 100. కాబట్టి ఆప్షన్ ఎంత 100. ఆర్ యు ఆల్ విత్ మీ? 100 రైట్. ఇక్కడ మీరు కొంచెము లాజిక్ తోటి ఆలోచిస్తే ఈ ఆప్షన్లన్నీ ఎగిరిపోతాయి సార్. ఓన్లీ యూనిట్ డిజిట్ మ్యాచ్ చేసుకోండి. సపోజ్గా నేను 110 తీసుకున్నా, 2 110 అయిందంటే ఇది 55, 3 55s are 165, ఇది 165, 20% ఆఫ్ 165 33, 33 ప్లస్ 20, 0 ప్లస్ 3 3 అవుతుంది. 10% ఆఫ్ 165 రైట్. సో ప్లస్ 5, యూనిట్ డిజిట్ 3 అవ్వట్లేదు, యూనిట్ డిజిట్ 3 అవ్వట్లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సింపుల్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ నుంచి క్వశ్చన్ బాటమ్ అప్ అప్రోచ్. ఆన్సర్ నుంచి క్వశ్చన్ రైటా లేదా క్రాస్ చెక్ చేసుకుంటే చాలు. ఆన్సర్ నుంచి క్వశ్చన్ రైటా లేదా క్రాస్ చెక్ చేసుకుంటే చాలు. అందరికీ లాజిక్ క్లియర్ అయింది కదా?